ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు తండ్రి. తండ్రి, మరి ఇప్పటివరకు మీ కృపచేత ప్రేమ చేత మమ్మల్ని కాపాడి నడిపించారు తండ్రి. దేవా, మరి ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతుండగా తండ్రి, దేవా, విని గ్రహించగలిగే మనసు మాకు దయచేయమని తండ్రి, మీ వాక్యం చేత మమ్మల్ని మరింతగా సరిచేసి నడిపించమని సమస్త మహిమా ఘనత నీకు సమర్పించుకుంటూ ఈ ప్రార్థనను యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడుగుకుంటున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. ప్రియులారా, మన లైఫ్ లో మనం కొన్ని మాటలు వింటుంటామండి. మనమే కొన్నిసార్లు అంటుంటాం, ఏమని మాట్లాడుతుంటామంటే, చిన్న తప్పే కదండి నేను చేసింది, చిన్న పాపమేనండి నేను చేసింది, నేను చిన్న పొరపాటునండి నేను చేసింది అంటూ మనం ఇలా మాట్లాడుకుంటాం ప్రియులారా. చాలా మంది ఇలానే అంటుంటారు ప్రియులారా, చిన్న తప్పేనండి. అందులో ప్రధానంగా మాట్లాడేది ఏంటంటే, చిన్న అబద్ధమేనండి నేను మాట్లాడింది, ఒకే ఒక అబద్ధం మాట్లాడను బ్రదర్, చిన్న అబద్ధం మాట్లాడిన బ్రదర్, అది కూడా పాపమేనా అని అంటుంటారండి. అయితే ప్రియులారా, పాపం విషయంలో చిన్న పెద్ద మనం తెలుసుకునే ముందు అసలు పాపం అంటే ఏంటి మనం తెలుసుకున్నాం ప్రియులారా. మనం ఎలా ఆలోచిస్తామంటే, చిన్న పాపము పెద్ద పాపం అని మనం ఆలోచిస్తాం, కానీ దేవుడు చెప్తున్న మాట చూద్దాం ప్రియులారా. దేని గురించి అయినా చెప్పాలంటే దేవుడే కాబట్టి, మరి దేవుడు అంటున్న మాట చూద్దాం ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, 4వ వచనం చూడండి. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించను, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం చేయి ప్రతి వాడు ఆజ్ఞ అతిక్రమించనంట. ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్ స్పష్టంగా చెప్తుందండి. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. అంతేకాని ఇక్కడ పాపం విషయం మళ్ళీ ఇక్కడ డివిజన్ చేసి చెప్పలేదండి. చిన్న పాపము పెద్ద పాపం అని, చిన్న పాపము పెద్ద పాపం అని దేవుని డివిజన్ చేసి చెప్పలేదండి. పాపం పాపమే. నా ఆజ్ఞను అతిక్రమించారా మీరు పాపం చేసినట్టే దేవుడు అంటారు. మరి దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చారు మనం చూద్దాం ప్రియులాన. ఏమని కమాండ్ ఇచ్చారు దేవుడు మనకి అని మనం తెలుసుకుందామండి. మరి మనం దైవికంగా ఎదగాలని, మనలో యథార్థత రావాలని, మనము కూడా దేవుని యొక్క సుజ్ఞానత మనం ఉండాలని దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు అనేది ఇచ్చారు ప్రియులారా. ఏంటి ఆజ్ఞలు మనం చూద్దామండి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 16వ వచనం చూడండి. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. దేవుడు ఇస్తున్న కమాండ్, ఆజ్ఞ ఏంటంటే అబద్ధం చెప్పకూడదు, అబద్ధం మాట్లాడకూడదు అనేది దేవుని ఆజ్ఞ ప్రియులారా. అంటే అబద్ధం మనం చెప్తున్నామంటే పాపం చేసినట్టే, మనం అబద్ధం మాట్లాడుతున్నామంటే పాపం చేసినట్టే. మరి అన్నింటిలో కూడా చిన్న పాపము పెద్ద పాపం ఏమీ లేదు ప్రియులారా. పాపం విషయంలో కొలమానం లేదండి. పాపం పాపమే. దేవుని ఆజ్ఞ అతిక్రమించడం పాపమే. అది ఏదైనా కావచ్చు. దొంగతనం చేయొద్దన్నాడు దేవుడు, దొంగతనం చేసిన, వ్యభిచారం చేసిన, నరహత్య చేసిన, అబద్ధం మాట్లాడిన పాపమే. అవన్నీ కూడా ఆజ్ఞ అతిక్రమమే ప్రియులారా. అయితే ప్రియులారా, మనం ఇంకా ఏమంటుంటామంటే, నేను అబద్ధం మాట్లాడనని ఎవరికి తెలియదండి, చుట్టుపక్కల ఎవరికి తెలియదండి. మనం ఏం చేస్తాము, ఒక మాట మాట్లాడుతుంటండి, అక్కడ ఒక మాట, ఎక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట అంటూ ఎన్నో మాటలు మాట్లాడతాం ప్రియులా. కానీ మనం ఎవరితో అబద్ధం మాట్లాడుతున్నాము, అబద్ధానికి అసలు దేవుడు పనిష్మెంట్ ఇస్తారు. అసలు ఫస్ట్ అబద్ధం మాట్లాడితే దేవుడు అసలు ఏమైనా చేస్తాడని మనం చూద్దామండి. బైబిల్లో ఒక సందర్భం ఉంది ప్రియులారా. అపోస్తుల కార్యాలు వాళ్ళు కూడా మరి అబద్ధం మాట్లాడితే ఎవరికి తెలియదు అనుకున్నారేమో, ఎలా ఆలోచించారో కానీ మరి వాళ్ళు కూడా ఎలా ఆలోచించారో చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి 6వ వచనం వరకు మనం చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మేను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసుకొచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించును? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితోని వానితో చెప్పాను. ప్రియులారా, సందర్భం ఏంటంటే, అననీయ సప్పీరా అని 2 భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకు కొంత పొలం ఉంది, ఆ పొలం అమ్మితే ఆ వచ్చిన ధనాన్ని దేవుని పనిలో పెట్టాలని అనుకున్నారు, మంచిదే. కానీ ఏం చేశారు, ఆ వచ్చిన ధనంలో మరలా కొంత దాచుకుని కొంత అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చారు. ఏమనుకున్నారు, మనం దాచుకున్నట్టు ఎవరికి తెలియదు, మనం ఎంత తీసుకెళ్ళినా ఏం కాదులే, ఎందుకంటే మనం దాచుకున్నామన్న సంగతి పేతురు గారికి తెలియదు కదా, ఆయన గారు మనలాంటి మంచే కదా అని అనుకున్నారు. వెళ్ళారు, వెళ్ళి అదే ఇచ్చారు. అప్పుడు పేతురు గారు
పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన అంటున్న మాట ఏంటంటే, అననీయ నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం మాట్లాడావు. దేవునితో నువ్వు అబద్ధం మాట్లాడావు. మనుషులకు తెలియదు అనుకున్నావు, కానీ దేవునికి తెలుసు, నీ యొక్క హృదయాంతరంగం దేవునికి తెలుసు అని అంటున్నాడు. ఇలా ఇక్కడ అననీయ గారు ఒక్కరిదే కాదండి, మనందరి జీవితాల్లో మన హృదయాంతరంగాన్ని ఎరిగిన వాడిని మన దేవుడు. మనం అబద్ధము ఎక్కడ మాట్లాడుతున్నా, నాలుగు గోడల మధ్యలో మనం మాట్లాడుతున్నా కానీ, నలుగురిలో మాట్లాడినా కానీ అది తప్పకుండా దేవుని తెలుసు ప్రియులారా. తప్పకుండా దేవుని తెలుసండి. అయితే మరి ఇక్కడ అననీయ గారు అబద్ధం మాట్లాడారు. ఆయనకు అబద్ధానికి వచ్చిన పనిష్మెంట్ చూడండి, 6 వచనం 5-6 వచనాలు చూడండి. అననీయ ఈ మాటలు వినిచుకుని ప్రాణం విడువగా వినిన వారికి అందరికీ మిగిలిన భయము కలిగేను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టూ మోసుకొని పోయి పాతిపెట్టేవి. చూసారా ప్రియులారా, ఏమైందంటానండి, అననీయ గారు ఎప్పుడైతే వాళ్ళ అబద్ధం మాట్లాడేశారో దేవుడు వెంటనే ఆయనకి పనిష్మెంట్ ఇచ్చేశారు ప్రియులారా. చంపేశాడండి దేవుడు. ఏంటి ఒక్క అబద్ధం మాట్లాడితే దేవుడు చంపేస్తాడంటే, ఒక్క అబద్ధం ఏంటండి, అసలు పాపానికి ప్రతిఫలమే మరణం ప్రియులారా. పాపానికి ప్రతిఫలం మరణం అంటే ఇంకేంటంటే సమర్థించుకున్నారండి. వాళ్ళకి ఒప్పుకోలేదండి, మేము తప్పు చేశాము, మాకు ఇంత కావాలి, మాకు ఇది కావాలంటూ ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకున్నారండి. మనం కూడండి ఎప్పుడు అబద్ధాలు మాట్లాడతామంటే మనం చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం మనం కొన్ని మాటలు మాట్లాడుకుంటాం ప్రియులారా. జాగ్రత్త అండి. ఎప్పుడైతే ప్రియులారా మనం చేసిన తప్పుని మనము సమర్థించుకుంటామో దేవుని ఉగ్రత మనం చూస్తాం ప్రియులారా. దేవుని ఉగ్రతని మనం చూస్తామండి. అననీయ గారి మీద అలానే ఉగ్రత వచ్చింది, దేవుని ఉగ్రత. మనము కూడా అండి చేసిన తప్పుని అది ఏదైనా కానీ ఒప్పుకొని విడిచిపెడితే కానీ దేవుని కనికరం మనం పొందుకోలేం ప్రియులారా. ఒప్పుకొని విడిచిపెట్టాలే కానీ నేను అందుకోసం చేశాను, ఇందుకోసం చేశాను, చిన్న తప్పే చేశాను, పెద్ద తప్పే చేశాను అంటూ మనల్ని మనమే సమర్థించుకుంటే మాత్రం దేవుని ఉగ్రత తప్పకుండా మన జీవితంలో చూస్తాం ప్రియులారా. దేవుని ఉగ్రతకు మనం గురైపోతాం ప్రియులారా. కాబట్టి ఒప్పుకొని విడిచిపెట్టాలే కానీ దాన్ని సమర్థించుకోకూడదు ప్రియులారా. అది క్రైస్తవుడి యొక్క లక్షణం కాదండి. అయితే ప్రియులారా, మరి చాలా మంది అనుకుంటారు, బ్రదరు మరి నేను చాలా అబద్ధాలు ఆడానండి, ఇప్పటితో కూడా చాలా అబద్ధాలు మాట్లాడాను, చాలా చేశాను, మరి దేవుడు నన్ను ఎప్పుడు చంపలేదు కదా బ్రదరు అని అనుకుంటాం మనం. ఇలా దాని గురించేనండి ఒక మాట అన్నాడండి దేవుడు. చూద్దామండి మనం ఇలా అనుకుంటామని ఆయన అంటున్న మాట చూడండి. అక్కడ అననీయ గారిని ఎందుకు దేవుడు చంపేశాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా భయం రావాలి. దేవుని మాటకి ఏది వెళితే అబద్ధం మాట్లాడితే ఎలాంటి పనిష్మెంట్ వస్తుందో ఆ చుట్టుపక్కల ఉన్న వారు అందరూ తెలుసుకోవాలని దేవుడు అక్కడ వాళ్ళకి ఆ పరీక్ష ఇచ్చారు. అయితే మరి నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నాకేం కాలేదు కదా అని మనం అనుకుంటాం. అయితే దేవుడు అంటున్న మాట చూద్దామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37. నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండేను. నీ మాటను బట్టి నీతి మంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టియే అపరాధి అని తీర్పు నందుదువు. చూసారా ప్రియులారా, దేవుడు అంటున్న మాట అండి, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, అది మనం ఏదైనా కావచ్చండి, వాటన్నిటిని బట్టి దేవుడు ఒక రోజున తీర్పు తీరుస్తారంట. వాటన్నిటిని బట్టి ఒకరోజు తీర్పు తీరుస్తారంట. ఈ రోజు అయిపోలేదండి, మనం ఈ రోజు అబద్ధం మాట్లాడేసాము, బ్రతికే ఉన్నాము, నాకు ఏ ప్రమాదం రాలేదు, నన్ను దేవుడు ఇంకా చంపలేదు మనం అనుకుంటాం, కానీ ఇంకా అయిపోలేదు ప్రియులారా. దేవుడు చూస్తున్నాడు. ఒకానొక రోజున ఆయన ధవలమైన సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనందరినీ కూడా ఆయన ముందు నించుంటాం ప్రియులారా. ఆయన న్యాయతీత నిధుట మనందరం ప్రత్యక్షమైనప్పుడు ప్రతి మాటను గురించి దేవుడికి మనం లెక్క చెప్పుకోవాలి ప్రియులారా. అయితే ఆ లెక్క చెప్పినప్పుడు ఏమైందంటే మన మాటలను బట్టే మనం తీర్పు పొందుకుంటామంట. ఏంటి, మనం మంచి మాటలు మాట్లాడితే నీతి మంతులు మనం తీర్పు పొందుకుంటాము, మనం అబద్ధాలు మాట్లాడితే అపరాధులను తీర్పు పొందుకుంటాము. అయితే ప్రియులారా, ఇంకా లేదు బ్రదర్ నేను అబద్ధం చిన్న పాపమే అనుకుంటున్నాను, అబద్ధం మాట్లాడితే ఏం కాదు బ్రదర్ నేను అనుకుంటున్నామా, అయితే దాని గురించి వేరే మాట చెప్తున్నారు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారిను, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. చూసారా అండి, అబద్ధం మాట్లాడితే
పరలోకం చేరుకోలేము. ఎక్కడికి వెళ్తామంటే నరకానికి వెళ్ళిపోతాం ప్రియులారా. డైరెక్ట్ నరకానికేనండి. డైరెక్ట్ నరకానికి ఇక దేవుడు అంటున్న మాట అండి, అబద్ధికులు దేవుని సన్నిధి చేరుకోలేరు. అబద్ధికులకు దేవుని సన్నిధిలో చోటు లేదు. చిన్న అబద్ధమే కదా అని సమర్థించుకుంటున్నామేమో. ఆ ఒక్క అబద్ధం చాలు మన నిత్యత్వాన్ని పోగొట్టడానికి. ప్రియులారా, ఒక మాట చెప్పనండి, మనం పరలోకం కోల్పోవాలన్నా, మనం నరకానికి వెళ్ళిపోవాలన్నా 100 పాపాలు చేయాల్సిన పని లేదండి. ఒక్క పాపం చాలు. అది మన నోటి మాట ద్వారా చేసిన అబద్ధమైన కానీ. ఒక్క పాపం చాలండి మన నిత్యత్వాన్ని కోల్పోవడానికి. అది మన నోటి మాట ద్వారా పలికి అబద్ధమేమో. ఒక్క అబద్ధం మనం మాట్లాడిన పరలోకం కోల్పోతామంటే ఎస్ కోల్పోతాము. ఒక అబద్ధం మాట్లాడిన నరకానికి వెళ్ళిపోతానంటే ఎస్ నరకానికి వెళ్ళిపోతాం ప్రియులారా. కాబట్టి ఈ రోజున మన నోటి మాట ఎలా ఉంటుంది ప్రియులారా? ఎంత జాగ్రత్తగా ఉండాలండి మనము. ఏమండి, అననీయ సత్యలను వాళ్ళు అబద్ధం మాట్లాడారు, తప్పించుకున్నారండి? తప్పించుకోలేరు. అయితే మన గురించి కూడా దేవుడు అంటున్నారు, భూమి మీద ఏ మనిషి తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అందరికీ కూడా లెక్క ఉంటుంది, తీర్పు ఉంటుంది. అబద్ధికులు అందరూ కూడా ఏ పాపమైనా కానీ ఏదైనా కానీ అబద్ధం మనం చెప్తే గనక ప్రియులారా దేవుని సన్నిధిని కోల్పోతాం, దేవుని దూరం అయిపోతాం ప్రియులారా. అన్నిటిని బట్టి లెక్క చెప్పాలంట. ప్రతి మాటను గురించి దేవుడికి లెక్క చెప్పాలంట. ఈ మాట అంటే మనము ఈ నోటితో మాట్లాడిన ప్రతి మాట కూడా మనం చచ్చిపోయేంత వరకు మనం మాట్లాడిన ప్రతి మాట గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడు ప్రియులారా. ఎన్ని అబద్ధాలు మాట్లాడుంటే ఉంది ఇప్పటివరకు మన జీవితంలో. ఎన్నెన్నో అంటుంటాము, ఏమి లేదు బెదరో, ఇలా అనుకున్నాను బెదరో అని ఎన్నెన్నో మనం అంటుంటామండి. ఇంట్లో వాళ్ళతో అబద్ధాలు మాట్లాడతాము, తోబుట్టులతో మాట్లాడతాము, ఫ్రెండ్స్ తో, సంఘం విశ్వాసులతో, సేవకులతో మాట్లాడతాము, కంపెనీలో ఆఫీసులో బాస్ తో మాట్లాడుతుంటారు, మేనేజర్ తో మాట్లాడుతుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఎన్నెన్ని అబద్ధాలు మాట్లాడుతాం తీలారా. జాగ్రత్త తీలారా. ఒక్క మనం అబద్ధం మాట్లాడినండి, మన నోటి నుంచి వచ్చిన ఒక్క అబద్ధం చాలండి మనల్ని శాశ్వతంగా దేవుని దూరం చేయడానికి. శాశ్వతంగా మన దేవుని దూరం అయిపోతుంది. కాబట్టి అబద్ధాలు ఎక్కడైనా మనం మానుకుందాం ప్రియులారా. మన నోటి మాటను జాగ్రత్త చేసుకుందాం ప్రియులారా. చిన్న తప్పు పెద్ద తప్పు అని ఇలా సమర్థించుకోవద్దండి. సమర్థించుకుంటే దేవుని ఉగ్రతంగా మనం చూస్తాం ప్రియులారా. దేవుని కనికరం మనం పొందుకోలేమండి. ఎప్పుడు మనం దేవుని కనికరం పొందుకుంటామంటే, ప్రవ్వా తప్పే చేశాను, అబద్ధమే మాట్లాడాను, నా నోటి మాట సరిగా లేదు ప్రవ్వా, నా నోటిని సరిచేయి ప్రవ్వా, యథార్థత మాట్లాడి మనసు నాకు ఇవ్వు, నిజాలు మాట్లాడి మనసు నాకు ఇవ్వు, ఇదిగో ప్రవ్వా ఎక్కడున్నా కానీ జెన్యున్ గా ఉండగలిగే మనసు నాకు ఇవ్వు ప్రవ్వా అంటూ మనం దేవుని దగ్గర వేడుకోవాలండి. యథార్థంగా ఉంటేనండి దేవుడి కృపా కనికరం మనం పొందుకుంటామండి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితేనండి మనం దేవుని కనికరం కృప పొందుకుంటామే. కానీ సమర్థించుకుంటే దేవుని ఉగ్రతను మనం చూస్తాం ప్రియులారా. దేవుని ఉగ్రత మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి అలాంటి ఉగ్రతలోకి ఎవరు వెళ్ళిపోకుండా దేవుని కనికరం కృప ప్రతి ఒక్కరు పొందుకోవాలని దేవుడు అతి ధన్యత మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ పరిశుద్ధమైన నామమున వందనములు తండ్రి. ఇదిగో తండ్రి, ఎన్నో గొప్ప విషయాలు మాతో మాట్లాడారు తండ్రి. దేవ, మరి అబద్ధమైనది ఎంత భయంకరమైన పాపం అని తెలియచేసి ఉన్నారు తండ్రి. దేవ, వాటన్నిటిని బట్టి మేము జాగ్రత్తగా ఉండటకు తండ్రి సహాయం దయచేయమని, మీరే తోడుండి నడిపించమని సమస్తము తండ్రి మహిమ ఘనత మీకే సమర్పించుకుంటూ ఈ ప్రార్థనను యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడివేడుకుంటున్న ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.